వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 29 సంవత్సరాల వయసులోని అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. అభిమానులకు షాక్ ఇచ్చాడు. రిటైర్మెంట్ ప్రకటనను సోషల్ మీడియాలో నికోలస్ పూరన్ షేర్ చేశాడు. అంతర్జాతీయ కెరియర్లో మద్దతుగా నిలిచిన వారికి థ్యాంక్స్ చెప్పాడు. రిటైర్మెంట్ను ప్రకటించడం అనేది కఠినమైన నిర్ణయం అన్నాడు. చాలా ఆలోచించిన తర్వాతే రిటైర్మెంట్ను ప్రకటించానన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్ తరపున ఎన్నో మెమరీస్ ఉన్నాయన్నాడు. గ్రౌండ్లో విండీస్ జెర్సీని వేసుకుని బరిలో దిగడం, జాతీయ గీతాన్ని ఆలపించడం, జట్టు కోసం కష్టపడటం తనకు ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పలేనన్నాడు. వెస్టిండీస్ టీంకు ప్రాతినిధ్యం వహించడాన్ని గొప్ప గౌరవంగా చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ క్రికెట్పై తనకు ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదన్నాడు. విండీస్ క్రికెట్ మరింత స్ట్రాంగ్గా మారాలని కోరుకుంటున్నానన్నాడు. నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్పై తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. 3 ఏళ్ల తర్వాత వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2022లో వైట్ బాల్ ఫార్మాట్లో వెస్టిండీస్ కెప్టెన్ అయ్యాడు. అయితే ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీకి బాయ్ చెప్పాడు. వెస్టిండీస్ తరపున చివరగా 2024 డిసెంబర్లో బరిలో దిగాడు. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో ఆడాడు. నికోలస్ పూరన్ కెరియర్లో 2024 బెస్ట్ ఇయర్గా నిలిచింది. ఒకే క్యాలెండర్ ఇయర్లో ఏకంగా 170 సిక్సర్లు కొట్టాడు. 2024లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఈసారి ఐపీఎల్లోనూ అద్భుతంగానే రాణించాడు. 196.25 స్ట్రైక్ రేట్తో 524 పరుగులు సాధించాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్లోనూ వెస్టిండీస్ తరపున కీలకమవుతాడని అంచనాలు ఉండేవి. కానీ ఇప్పుడు పూరన్ సడన్గా రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం కొనసాగబోతున్నాడు. టీ20 కెరియర్లో నికోలస్ పూరన్ 106 మ్యాచుల్లో బరిలో దిగాడు. 2275 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 98 పరుగులు. నికోలస్ పూరన్ టీ20 కెరియర్లో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20లో నికోలస్ 152 ఫోర్లు, 149 సిక్సర్లు బాదాడు. 61 వన్డేలో ఆడిన స్టార్ ప్లేయర్ 1983 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 157 ఫోర్లు, 80 సిక్సర్లు బాదాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు 118. 2019 వన్డే వరల్డ్ కప్లో పూరన్ అద్భుతంగా రాణించాడు. 367 పరుగులతో విండీస్ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. 2019 వన్డే వరల్డ్ కప్లో 3 సెంచరీలు సాధించాడు. పొట్టి ఫార్మాట్లో వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్ రికార్డుల్లో ఉన్నాడు. టీ20లో ఈ డేంజర్ బ్యాటర్ 2275 రన్స్ సాధించాడు. క్రిస్ గేల్ను ఓవర్టేక్ చేశాడు. గత టీ20 వరల్డ్ కప్లో 113 మీటర్ల సిక్సర్లతో స్టామినా చాటుకున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్లో హార్డ్ హిట్టర్గా పేరు తెచ్చుకున్నాడు.